స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం ట్రెండింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లు లాభాలు నడుస్తున్నాయి. క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఇవాల్టి ట్రెండింగ్ లో చరిత్ర సృష్టించింది. స్టాక్ మార్కెట్ చరిత్రలోని తొలిసారిగా సెన్సెక్స్ 80,000 గరిష్ట మార్కును తాకింది. తిరుమల శ్రీవారికి నివేదించే అన్నప్రసాదంపై వస్తున్న అవాస్తవ విషయాలను భక్తులకు నమ్మవద్దని టీటీడీ అధికారులు కోరారు. సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని ఈవోజే శ్యామలరావు తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్య ప్రతి పిల్లవాడికి చేరేలా ప్రత్యేక శ్రద్ధతో అంగన్వాడీ టీచర్లు కృషి చేయాలని బోధన సిడిపిఓ జానకి సూచించారు. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం 3 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ విధానం ప్రకారం బోధన చేయాలని అన్నారు. నవిపేటలో ఎంపీటీసీల పదవీకాలం నేటితో ముగియడంతో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు మండల పరిషత్ అధికారులు ఘనంగా సన్మానం చేశారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో పచ్చిరొట్టె పేరైన జీలుగపై అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి మహేంద్రారెడ్డి తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ పచ్చిరొట్టె పేరైన జీలుగ జనుము విత్తనాలను ప్రభుత్వం రాయితీపై రైతులకు అందజేస్తుందని తెలిపారు. బిక్కనూరు మండలంలోని రామేశ్వరపల్లి గ్రామంలో పిచ్చికుక్క దాడిలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతగాత్రుల్ని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.